హలో ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ మోస్ట్ అండర్ రేటెడ్ టాలీవుడ్ హీరో అని చెప్పుకోవచ్చు అనమాట. మన ఉయ్యాల జంపాల్ అనేటటువంటి సినిమాతో తెలుగు ఆడియన్స్కి పరిచయం అయ్యిండు. ఇంకా సినిమా చూపిస్తే మామ సినిమా ఏదైతే ఉందో తను పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆడో రకం ఈడో రకం అని చెప్పి మన మంచు విష్ణు గారితో రకరకాలమైనటువంటి సినిమాలు తీసిందనమాట. అండర్ రేటర్ అని ఎందుకన్నా అంటే రీసెంట్గా ఆయన హిట్ అయినటువంటి సినిమా ఒక్కటి కూడా ఉండదు. ఎంత మంచి కంటెంట్తో వచ్చినా కానీ మన ఆడియన్స్ అయితే ఆదరించడానికి తనైతే రెడీగా లేరు. థియేటర్కి వెళ్ళి చూడటం కూడా బంద్ చేశారనమాట. ఇప్పుడు ఆయన టాపిక్ ఎందుకంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అన్నిటికీ కూడా భోజనం దొరికినట్టు అయిందనమాట. దొరికింది తలుక్కు చిలక ఇది అని చెప్పి మన రాజ్ తరుణ్ అయితే అందరూ పిచ్చి పిచ్చిగా వేసుకుంటున్నారు. దీనికి చాలా పెద్ద స్టోరీ చెప్తున్నారు అనమాట. లావణ్య, ఈ అమ్మాయి మీ అందరికీ తెలియకపోవచ్చు. సో లావణ్య రాజ్ తరుణ్ మీద వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. అది కాక తను మరియు రాజ్ తరుణ్ మాట్లాడుకున్నటువంటి కొన్ని కాల్ రికార్డింగ్లు మీడియా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇంకా రాజ్ తరుణ్ అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే సిద్ధమయ్యారు. లావణ్య గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు డ్రగ్స్ కేసు గురించి తెలుసుకోవాలి. తను 45 రోజులు జైల్లో కూడా గడిపింది. దానికి గల కారణం రాజ్ తరుణ్ అని చెప్పి తనైతే ఆ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. తను చెప్తున్నటువంటి మొత్తం స్టేట్మెంట్ ఏంటంటే, నేను రాజ్ తరుణ్ ప్రేమించుకున్నాం చాలా రోజులుగా. అయితే వాళ్ళ అమ్మా నాన్నకి తెలియకుండా గుళ్ళో అయితే పెళ్లి చేసుకున్నాం. దాదాపు చాలా సంవత్సరాల నుండి మేము కలిసే ఉంటున్నాం. అనుకోకుండా రాజ్ తరుణ్ ఒక సినిమా తీసిండు. ఆ సినిమాలో ఒక హీరోయిన్ అయితే పరిచయం అయింది. ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ నన్ను అయితే నిర్దక్షంగా వదిలేసి, లైక్ నాకు డివోర్స్ కూడా ఇవ్వకుండా వదిలేసి ఆ అమ్మాయితో ఉండడం జరుగుతుంది. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి తనైతే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనమాట. దాంతో పోలీసులు అయితే కొద్దిగా సీరియస్గా తీసుకొని మనోడికి ఫోన్ చేయడం మొదలు పెట్టారనమాట. ఇక మనోడు అయితే అమ్మటే బయలుదేరిండు. సో తనేం చెప్తాను అంటే, నేను తను ప్రేమించింది నిజమే కానీ పెళ్లి చేసుకున్నది అయితే అబద్ధం. తనతో నేను రెడీగా ఉండడానికి అయితే సిద్ధంగా లేను. తనతో రిలేషన్లో నేను కంటిన్యూ కాదలుసుకోలేదని చెప్పి మనోడైతే టేక్ ఈజీగా చెప్తాను అనమాట. నేనైతే మీడియా ఉండొచ్చు, సోషల్ మీడియా ఉండొచ్చు, చాలా సీరియస్గా తీసుకుందనమాట. సో అందరికీ వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, అది వాళ్ళ పర్సనల్ అనమాట. మనం ఎందుకు దాని గురించి డిస్కషన్ చేసుకోవాలి అంటే, ఇద్దరి మధ్య ఉన్నప్పుడే అది పర్సనల్ అయింది అనమాట. గొడవ అయినా ఫైట్ అయినా ఏదైనా కానీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని తేల్చేసుకుంటే అయిపోతే తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అది మీడియాకు తెలియజేయడం, మీడియాకి కాల్ రికార్డింగ్లు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ఇంకోటి అనమాట. అండ్ తను కాక మన రాజ్ తరుణ్ ఏం చెప్తుందంటే, తను డబ్బులు డిమాండ్ చేస్తుంది నా దగ్గర అనేటటువంటిది చెప్తుంది. నాకు రాజ్ తరుణ్ డ్రగ్స్ అలవాటు చేసిండు. అలవాటు చేయడం వల్ల నేను పోలీసులకు దొరికాను. రీసెంట్గా 45 రోజులు ఆ పాప జైల్లో కూడా ఉంది. దానికి గల కారణం కూడా రాజ్ తరుణే. ఆ 45 రోజుల్లో తను నాకు ఎలాంటి సహాయం కూడా చేయలేదు. కానీ నేను నమ్మాను తను అనేటటువంటి ఉద్దేశంతో దాని మీద పోలీసులకి ఏ విధమైనటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. అయినా కానీ తను ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు న్యాయం చేయండి అని చెప్తుంది. కానీ రాజ్ తరుణ్ బట్టికే డబ్బు కోసం ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పి రాజ్ తరుణ్ ఈ విధంగా చెప్పేస్తాను అనమాట. అది కాక అమ్మాయి ఇంకేం చెప్తుందంటే, మీరు కాల్ రికార్డింగ్ వినండి, నన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు, శవం కూడా దొరకకుండా గల్లంతు చేస్తా అని చెప్పి బెదిరిస్తాను, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి లావణ్య అయితే తెలియజేయడం జరిగింది. ఇలాగా ఈ ఇద్దరుగా అయితే వాదాలు అయితే జరుగుతున్నాయి. నీ తప్పని ఏమా తప్పని ఇవని చెప్పి ఘోరంగా అయితే ఫైట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి రాజ్ తరుణ్ ఇంత కథ నడిపిండు అని చెప్పి మనకి ఎంత మటుకే తెలియదు. దీనికి గల కారణం ఏంటి అంటే, మనోడిని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు అనమాట. ఏ సినిమా చేస్తుండో, ఏ సినిమాతో వస్తుండో అనేటటువంటిది పట్టించుకునేటటువంటి తీరిక మనకు లేదు. ఇంకా ఆయన పర్సనల్ లైఫ్ గురించి మనకి ఎందుకు అని చెప్పి అందరూ కూడా లైట్ తీసుకున్నారనమాట. సో లావణ్య ఏం చెప్తుందంటే, నాకు ఒక హీరోయిన్ అవకాశం ఇప్పిస్తా అని చెప్పి కూడా తను మోసం చేసిండు అని చెప్పి చెప్తుంది అనమాట. దీన్ని బట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు ఈ విధంగా అడ్డంగా దొరికిపోతున్నారు అనమాట. రాజ్ తరుణ్కి అంత బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఆ అమ్మాయి నోరెత్తి మాట్లాడగలుగుతుంది. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు కూడా నోరెత్తి మాట్లాడరు అనేటటువంటిది జాగ్రత్తగా బ్రెయిన్లో పెట్టుకోండి. నేను రీసెంట్గా చూసిన మా ఖమ్మం నుండి దాదాపు 2-3 అమ్మాయిలు సినిమాలో నేను నటిస్తా అని చెప్పి బయలుదేరిపోయారనమాట. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అనేటటువంటిది కూడా తెలియదు. కాబట్టి అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే, మీరు సినిమాలు తీయాలి అనేటటువంటిది పక్కన పెట్టండి, మీరు చేసేటటువంటిది ఏంది అనేటటువంటిది చేయండి, ఆ తర్వాత జాబ్ ఏంటి అనేటటువంటి చూసుకోండి. నేను సినిమాలు చేస్తాను, షార్ట్ ఫిల్మ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి బలైపోయినటువంటి చాలామంది చెల్లెమ్మ ఉన్నారని చెప్పి ఈ విధంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. వీలైనంత వరకు ఈ వీడియోని మీ సిస్టర్స్, మీ మరదర్స్ ఉంటారు కదా, మీ గర్ల్ ఫ్రెండ్స్, బెస్టీస్ వీళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్, మరి ఉంటాను, నమస్కారం.